నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, ఈ మధ్య కాలంలో సినిమాలు రాజకీయాలను మనం వేరువేరుగా చూడలేకపోతున్నాం. ఓకే, అంటే ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు కూడా ఏదో ఒక పార్టీకి సంబంధించి ఏదో ఒక నేతకు సంబంధించి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే కొంచెం సమయం పాటిస్తున్నారని చెప్పచ్చు. అందరినీ కలుపుగోలుగా వెళ్ళిపోతూ ఏదో ఒక పార్టీకి మాత్రమే ఏదో వత్తాసు పలుకుతున్నట్టు కాకుండా తెలివిగానే వ్యవహరిస్తున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. అయితే కిరణ్ అబ్బవరం గారు ఇష్యూ ప్రస్తుతానికి నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, చేసేవి తక్కువ సినిమాలైనా మంచి సినిమాలు చేస్తారు అతను. ఆ చూసింగ్ కరెక్ట్గా ఉంటుంది, బాగుంటుందని కూడా అంటారు. అయితే ఇప్పుడు అతను పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇక సినిమాలు కూడా ఆపేస్తారు అంటున్నారు ఒక వార్త. వాస్తవమేనా? అదేం లేదండి. యాక్చువల్గా దిల్రూబా ట్రైలర్ లాంచ్లో జనరల్గా ఆయన ఇంటర్వ్యూస్ ప్రమోషన్స్ చాలా గట్టిగా ఇస్తాడు, ఓన్ చేసుకుంటాడు. ఎందుకంటే అతను స్వయంగా ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన హీరో. ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర నుంచి చూసుకోండి, అన్ని సినిమాలు తీసుకున్న అడపదడప హిట్లు వచ్చుకుంటూ మంచి మంచి ఆ భాష, ఆ లాంగ్వేజ్, ఆ శైలి తనకి ఏదైతే ఉంటుందో దాన్ని యూత్కి బాగా అట్రాక్ట్ అయిందన్నమాట కిరణ్ అబ్బవరంకి. దట్టు మన ఈ మధ్య తన సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్నే పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ సాగుతున్న టైంలో కా సినిమా, దానికి ముందు 2 డిజాస్టర్లు, తర్వాత కా సినిమాతో మంచి హిట్ కొట్టుకున్నాడు యాక్చువల్గా. సో దానికి ఏంటంటే కా సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్ అంతా ఏం చేయలేదు, కానీ ప్రమోషన్స్ అవన్నీ నేనే తీసుకుంటాను అని చెప్పి ఎగ్జిక్యూషన్ వర్క్ అయితే తీసుకున్నాడు ఇతను. సో అలా దాని తర్వాత కా సినిమా మంచి హిట్ అయిన తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న సినిమా దిల్రూబా టైంలో కూడా తన మీద చాలా రూమర్స్ వచ్చాయి. యాక్చువల్గా దిల్రూబా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, లాస్ట్ వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ అయిపోవాలి. అది వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ కాలేదు, ఎందుకంటే డబ్బింగ్ కంప్లీట్ కాలేదు. ఎందుకంటే డబ్బింగ్కి కిరణ్ అబ్బవరం గారు చెప్పలేదు. బికాజ్ హీ హ్యాస్ ఎ థ్రోట్ ఇన్ఫెక్షన్, సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్, అండ్ హీ కెనాట్ టాక్. దాన్ని కూడా రూమర్స్ చేసి మా ప్రొడ్యూసర్ని ఏడిపిస్తున్న హీరో, డబ్బింగ్కి రమ్మంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్న హీరో అని చెప్పి చాలా చెప్పారు. కానీ యాక్చువల్గా డబ్బింగ్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు కదా. ఉండవు. అంటే అగ్రిమెంట్ రాసుకునే టైంలోనే, సినిమా అగ్రిమెంట్ రాసుకుంటాను కదా, యాక్చువల్గా అగ్రిమెంట్ సైన్ చేసే టైంలోనే ఆర్టిస్ట్ని అడుగుతారు, మీరు డబ్బింగ్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా, లేకపోతే అంతా కలిపి రెమ్యూనరేషన్ ఇట్లేనా, విత్ ట్యాక్స్ వితౌట్ ట్యాక్స్ అని 2 ఉంటాయి. జనరల్గా విత్ ట్యాక్సే, ప్రొడ్యూసర్స్ ట్యాక్స్ కట్ చేసుకొని ఇస్తారు జనరల్గా పేమెంట్, లేదా వాళ్ళకి మొత్తం ఇచ్చేసాక వాళ్ళన్న ట్యాక్స్ కట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు అనుకోండి, ప్రొడ్యూసర్ మీద భారం పడుతుంది. అప్పుడు మళ్ళీ అగ్రిమెంట్స్లో అన్నీ తీసుకొచ్చి చూపించాలన్నమాట, మేము ఇంత ట్యాక్స్ కోసం అని చెప్పి, ప్లస్ ట్యాక్స్ అనే ఉంటుంది, ప్లస్ ఎంత కాలంలో ఎంత ఇచ్చారనేది కూడా ఉంటుంది. జనరల్గా హీరోకి పేమెంట్ అంతా ఎప్పుడు ఇస్తారంటే ప్రమోషన్స్, అంటే డబ్బింగ్ అంతా కంప్లీట్ అయిపోయేదాకా ఫైనల్ పేమెంట్ ఇస్తారు. ప్రమోషన్స్కి అదనం, హీరోకైనా హీరోయిన్కైనా ప్రమోషన్స్కి అదనం. కానీ కిరణ్ అబ్బవరం గారు ప్రమోషన్స్కి తీసుకోరు, తన సినిమాని ఓన్ చేసుకుంటాడు. అంటే ఎవరితో కావాలంటే ఇంటర్వ్యూ వాళ్ళతో ఇస్తాడు, ఎందుకంటే తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి. కానీ ఈ మధ్య కాలంలో రాహుల్ గారు ఈ సినిమాకి సంబంధించిన బాధ్యతలు డబ్బింగ్ ఎవరికి వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు కూడా. భాష తెలియని, భాష రాని వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ వాయిస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే యాక్ట్ చేసినప్పుడు ఆ ఫీల్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు తెలుగు అబ్బాయి కిరణ్ గారు అట్లా అంటారని ఎవరు అనుకుంటారు, ఏడిపిస్తున్నాడు అది ఇది అని అనొచ్చు. కానీ తనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రాబ్లం అయిందని వాళ్ళ వైఫ్ మళ్ళీ వచ్చి అదే చెప్తున్నా, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే వీళ్ళు వచ్చి బయటకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అది ఎంత దారుణం అండి, వాళ్ళకుండే సిచ్యువేషన్స్లో ఫ్యాన్స్ని మళ్ళీ అలర్ట్ చేయడానికి సిచ్యువేషన్ ఇదొకటి. ప్లస్ దిల్రూబా ట్రైలర్ లాంచ్ అప్పుడు అసలు ఎప్పుడు ఆయన చెప్పని ఆసక్తికరమైన విషయాలు దాంట్లో చెప్పుకున్నాడు అనమాట. తన చిన్ననాటి నుంచి ఎట్లా జరిగింది, తన సీమ బిడ్డ, రాయలసీమకు సంబంధించిన అబ్బాయి, తన లైఫ్లో అసలు ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే తనకి ప్రజల్లోకి వెళ్ళి, ఎందుకంటే సీమ బిడ్డ కాబట్టి రాజకీయం అనేది అక్కడ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాను కదా, నేను ఇప్పటికీ నేను రాజకీయాన్ని ఫాలో అవుతూనే ఉంటాను. అలా నేను ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతో కలిసిపోవడము, వాళ్ళతో ఉండడము, మంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకుడిని అయ్యేవాడినేమో. ఇప్పుడైతే నాకు సినిమాల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు రాజకీయం మీద నాకు అంత ఓపిక లేదు, కానీ బట్ ఫాలో అవుతూనే ఉంటాను. కానీ ఒక సినిమా ప్రమోషన్స్ లో కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఇప్పుడు ఈ సినిమా కనుక నాకు హిట్ కాకపోతే నేను మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాల్సిందే, మా సినిమా కూడా చూడండి, హిట్ చేయండి అని చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న నాని గారు
ఒక సినిమా దాని ఫంక్షన్లో కూడా చెప్పారనమాట. ప్రొడ్యూసర్గా ఉన్నాడు ఆయన. నేను ఈ సినిమా మీ ఇప్పుడు ఈ సినిమా కానీ మీరు థియేటర్లో మీ అంచనాలకి అందుకోలేకపోతే నా సినిమా చూడొద్దు, 2 నెలల తర్వాత రిలీజ్ అయ్యి నా సినిమా చూడొద్దు అనే స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు నాని గారు బేసికల్లీ. ఎందుకంటే ప్రొడ్యూసర్కి తెలుస్తుంది ఆ పెయిన్. ఎంత కష్టపడి తీసినా జనాల్లోకి ఎక్కుతుందా లేదా. ఇప్పుడు నేను ఒక కథ అనుకుంటానండి, నాకేమో మెంటల్గా బాగా నచ్చుతుంది, కానీ నేను ఆడియన్స్గా కూర్చొని చూసినప్పుడు కథ నచ్చుతుందా లేదా అనేది అది ఆలోచించాలి. ఆడియన్స్గా ఎప్పుడు కూర్చొని చూస్తాము, మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఆడియన్స్ వ్యూలోకి వెళ్తాం. మన మీద మన నమ్మకం లేదనుకో వెళ్ళి ఏదో ఒక స్క్రిప్ట్ చేంజ్ చేసుకోవడము, సీన్ టు సీన్ చేంజ్ చేసుకోవడము, కరెక్ట్గా సెట్లోకి రాగానే సార్ నేను ఈ సీన్ అనుకున్నాం సార్, ఈ సీన్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాం, మొత్తం కలగా పులగం అయిపోయి సినిమా మొత్తం పోతుంది. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రప్రథమంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారిది, త్రివిక్రమ్ గారిది అజ్ఞాతవాసి. ఏదో కథ అనుకున్నారు, ఏదో కథ అయ్యింది. ఖుష్బు గారిని మధ్యలో ఎంట్రీ చేశారు, ఫస్ట్ నుంచి లేరు ఖుష్బు గారు అసలు యాక్చువల్గా. సో దట్ ఈస్ అ లాస్ట్ ఫిలిం బిఫోర్ హీ కమ్స్ టు ఎలక్షన్స్ అనుకుంటా బేసికలీ. తర్వాత మళ్ళీ ఏదో వచ్చేయండి అనుకోండి భీమ్లా నాయక్తో. బట్ అదే ఏంటంటే డైరెక్టర్ ఆయన నిన్న దిల్రుబా దాంట్లో కూడా చెప్పింది ఏంటంటే కిరణ్ అబ్బవరం గారు, సినిమాని మీరు సినిమాలాగా ఎందుకు చూడట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు ప్రతిదాన్ని నెగిటివ్ కోణంలో ప్రతి దాంట్లో తప్పులు ఎంచుతున్నారు, ఒకప్పుడు సినిమాలు మీరు ఇలాగే చూసారా, అవును ఇప్పుడు ఎందుకు ఇలా చూడట్లేదు అని ఒక పాయింట్ ఆయన రైస్ చేశారు. సెకండ్ పాయింట్ ఆయన ఏం చెప్పారంటే నా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉన్నాయని, నాకు నా వైఫ్కి రిలేషన్ చెడిపోయింది అనేవి మాట్లాడుతున్నారు. అవి ఎందుకు మాట్లాడుతున్నారు, వై యు ఆర్ పోకింగ్ ఇన్ టు సెలబ్రిటీస్ థింగ్స్. అండ్ నేను రాజకీయ నాయకు ఇప్పుడు వచ్చేస్తున్నాను, రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను, నేను కూడా పవన్ కళ్యాణ్ లాగా సేవలు చేస్తాను అని నేనేం అనుకోవట్లేదండి. నేను ఇలాంటి పార్టీకి నేను ఏ మద్దతు ఇవ్వను. నాకు ముందు సినిమాలు కావాలి, ఒక 4-5 సినిమాలు మంచి ప్లాన్ చేసుకున్నాను, ఆ సినిమాలు హిట్ అయితే చాలు. త్వరలో నేను నా కొత్త జోనర్లో ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాను ఈ దిల్రుబా తర్వాత అని. ఇంతకీ దిల్రుబా కొత్త సబ్జెక్ట్ లైన్ బాగానే ఉంది, కానీ ట్రైలర్లో చూపించినంత చెప్పి స్క్రీన్ ప్లే అంతా పాత చింతకాయ పచ్చడిలాగే ఉందండి. అది జనాలకు ఎక్కుతుందా లేదా అనేది మనం రిలీజ్ అప్పుడు చూడాలి. అంటే ఇప్పుడు కిరణ్ అబ్బవరం అనేసరికి కాస్త చూసింగ్ బాగుంటుంది, స్టోరీ లైన్. ఈ సినిమాలన్నీ కూడా అదే కదా, కా సినిమా క్లైమాక్స్ ఎవరు ఊహించని ట్విస్ట్ అది. సో సినిమా అంతా ఎత్తు, మన అది ఎండింగ్ చూసేసరికి ట్విస్ట్ అదే ఇప్పుడు పార్ట్ 2 కూడా ఉంది కదా, పార్ట్ 2 ఇస్ దేర్. అందరు ఈ పార్ట్ 1లో పార్ట్ 2లో ఏందో ఒకే సినిమాలో చెప్పేయచ్చు కదండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఇంత చెప్పిన వాడు సెకండ్ పార్ట్లో ఏం చెప్తాడు, ఇప్పుడు అందువల్లే కదా ఫ్లాప్ అవుతున్నాయి. దట్ ఈస్ వాట్ అందరూ బాహుబలి లాగా హిట్ అవ్వాలని ఎట్లా అనుకుంటారు. బాహుబలి ఫస్ట్ పార్టే బాగుంటుంది. అండ్ యాక్చువల్గా కిరణ్ అబ్బవరం గారు కా సినిమా అందరూ చూసేసి ఉంటారు కాబట్టి మనం చెప్పచ్చేమో. ఇప్పుడు క్లైమాక్స్లో చనిపోయే క్యారెక్టర్ కదా, మరి పార్ట్ 2కి ఎట్లా వస్తారు బిడ్డ? ఓహో, నెక్స్ట్ జనరేషన్ అన్నట్టు. ఇప్పుడు వాడి స్టోరీని వాడు చెప్పుకున్నాడు, వాళ్ళ అమ్మకి కడుపులో బిడ్డగా ఉన్నప్పుడు. అదేగా కడుపులో బిడ్డగా ఉన్నప్పుడు వాడి స్టోరీ వాడు చెప్పుకున్నాడు. ఇప్పుడు బిడ్డలుగా పుట్టారు కదా, కవలలు పుట్టారుగా అన్న చెల్లెళ్ళు, ఆ స్టోరీ ఏంటి అనేది కాటు ఓకే అని అనుకుంటున్నాం. అది ఎలా ఉండబోతుందని మనకు తెలియదు కానీ బేసికల్గా. బట్ ఆయన రాజకీయ పార్టీలో చేరడము, ఆయన రాజకీయ రంగంలోకి వస్తున్నారు, జనసేనలో చేరుతున్నారు, ఆయన ప్రజలకు మద్దతు ఇస్తాడు, ఇలాంటివన్నీ కూడా అవాస్తవమైన విషయాలు. హ్యాపీగా ఆయన సినిమాలు చేసుకొని మళ్ళీ అరెస్తారు తప్ప అలాంటి దానికి రాను అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.